నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. గురువు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని, మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీనంకి వచ్చేసామండి. మరి మీన రాశి వారికి గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారో తెలియజేయండి. కీర్తి గారు, యాక్చువల్గా పూర్వకాలంలో సంబోధించేటప్పుడు ఫస్ట్ మేన నుంచి సంబోధిస్తారు. మరి ఎందుకో మేష నుంచి వెళ్ళిపోయింది, నాకు ఐడియా లేదు. చాలా మంది ఇదివరకు మీన నుంచి స్టార్ట్ చేశారు. మేన మేషాలు లెక్కించొద్దు అంటారు. మేన నుంచి మేషానికి వెళ్తూ ఉంటారు. మరి అది ఎందుకు అలా పోయిందో ఐడియా లేదు. బట్ మేష నుంచి స్టార్ట్ చేస్తూ వచ్చారు. ఇది లాస్ట్ గా ఉండటం నాకు కూడా నచ్చదు. ఈ 12 రాశుల దాకా వెయిట్ చేయాలన్నట్లు ఉంటుంది. బట్ యాక్చువల్గా హోల్ ప్రపంచం అంతా మీనరాశి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం చాలా సీరియస్ గా ఉంది. లాస్ట్ ఇయర్ లో బాగా సఫర్ అయిన రాశుల్లో మీనరాశి ఒకటి. అటు గురువు అనుకూలంగా లేరు, శని అనిగా విపరీతంగా బాధ పెడుతూ ఉన్నారు. దీనికి తోడు ఇండివిజువల్ గా వాళ్ళ జాతకంలో బాగా లేకపోతే ప్రాబ్లమ్స్ చాలా సీరియస్ గా ఫేస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే, ఈ గురువు మారటం తోటి ఇప్పటిదాకా పడుతున్న వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సగం ప్రాబ్లమ్స్ పోతాయండి. సూపర్. చాలా సపోర్ట్ వస్తుంది, చాలా చాలా సపోర్ట్ వస్తుంది. ఒక కొత్త అవకాశాలు వీళ్ళకి వస్తాయి. కొత్తగా ఇప్పటిదాకా వాళ్ళు అనిశ్చితిగా ఉన్న వాటిలో ఓకే ఇలా వెళ్తే బాగుంటుంది నాకు ఆలోచన వస్తుంది. ఒక ఐడియా. ఓకే, చాలా బాగుంటుందండి. గురువు 5th house లో చేరటం భాగ్యయోగం అంటారు. అంటే 5వ స్థానాన్ని లక్ష్మీ స్థానము, జ్ఞాన స్థానం అంటారు. అక్కడ శుభగ్రహాలు ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది. అందులోని గురువు ఉంటే ఇంకా బాగా కలిసి వస్తుంది. ఇందులో మనకి సంస్కృతంలో ఏం రాస్తారో చూద్దాం, తర్వాత ప్రాక్టికల్ గా ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, అర్ధలాభం అంటే ధనం ప్రకారంగా వాళ్ళకి ఆదాయం వస్తూ ఉంటుందని చెప్పుకోవాలి. రెండోది ఐశ్వర్యం, ధనంతో పాటు శోభ, చక్కగా కొత్త కొత్త అవకాశాలు ఉంటుంది. అంటే ధనం ఉండటంతో పాటు ధనానికి సంబంధించిన ఇంకా ఉంటాయి కదండి, వాటితో కార్లు కొనుక్కోవటం, బంగ్లాలు కొనుక్కోవడం, చీరలు కొనుక్కోవటం, ఇల్లంతా శోభాయమానంగా ఉండటం, మంచి మంచి పనులు చేయటం, అందరి చేత అప్రిసియేషన్, పొగడ్తలు ఇవన్నీ వచ్చేస్తాయి. ఐశ్వర్యం అంటే చెప్తూ ఉంటారు అనమాట. అధికార ప్రాప్తి, సంతానం ఇవన్నీ వచ్చేస్తాయి. వీటితో పాటు స్వకర్మరతి హర్షితం, ఇది సొంత పనులు, వాళ్ళు ఏదైనా కనుక పనులు చేస్తుంటే ఆ పనుల్లో వాళ్ళకి మంచి అప్రిషియేషన్ వస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సదా స్వజన సౌఖ్యం, అంటే వాళ్ళ చుట్టూ ఉన్న జనాలు, బంధువులు, మిత్రులు వీళ్ళని అప్రిషియేట్ చేయటం స్టార్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఫైనల్ గా ఇవి 4 మొక్కలు ఉన్నాయండి. బట్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తూ ఉండి అలానే గురువు కూడా సపోర్ట్ లేకపోవటం ఏమైందంటే ధనానికి బాగా లాక్ అయ్యి ఉన్నారండి. ధనానికి చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు. ఈ టైంలో గురువు మారటం తోటి వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది. అది ప్రాక్టికల్ గా మనం తెలుసుకోవచ్చు. రెండోది ఐశ్వర్యం ఉంటుంది. అంటే ధనంతో పాటు వీళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఇంటికి కావాల్సిన వాటిలో వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు. అప్పటిదాకా డబ్బుతో ఇబ్బందులా పడిపోతుంటాం. ఎప్పుడైతే ధనం వస్తుందో ధనలక్ష్మి అన్ని లక్ష్మితో ఆటోమేటిక్గా వచ్చేస్తూ అని చెప్పుకోవాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే స్వకర్మరతి హర్షితం అని చెప్తారు. ఈ మాట ఎందుకు చెప్తానంటే, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మాట ఈ వర్డ్ వీళ్ళకి ఏలినాటి శని ఉండటంతో ఏ పని చేసినా కలిసి రాదు వీళ్ళకి. అటు ఆఫీస్లో బాసుల దగ్గర నుంచి ప్రాబ్లమే, ఇంట్లో ప్రాబ్లమే, ఏ పని చేసినా కలిసి రాకపోవడంతో వాళ్ళ మీద వాళ్ళకే డౌట్ వస్తుంది. రెండోది, ఎప్పుడైనా మనం ఒక పని చేసి సరిగ్గా రిజల్ట్ రాకపోతే మన మీద మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పోతూ ఉంటుంది. దాంతో ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఇది మంచిదా, ఇది చెడ్డదా అని విపరీతంగా కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు గురువు మారటంతో వాళ్ళు చేస్తున్న పనుల్లో రిజల్ట్ వచ్చి అందరూ అప్రిషియేట్ చేస్తారు. వీళ్ళు ఈ అప్రిసియేషన్ గురించి తహతహలాడుతూ ఎండిపోతూ ఉన్నారనమాట. మంచి మాటలు కూడా ఇంపార్టెంట్ కదండి మనకు. చెడ్డ టైంలో మంచి ఉండాలి కదండి. ఇవి లేకుండా ఇబ్బంది పడిపోతాం. నాకు బాగా నచ్చిన ఈ శ్లోకంలో ఇదేనండి, స్వకర్మరతి హర్షితం. మనం చేస్తున్న పనిలో మంచి రిజల్ట్ వచ్చి అందరూ బాగా మెచ్చుకుంటారని చెప్తూ ఉంటారు. ఇది చాలా అవసరం ఈ రాశి వాళ్ళకి. నెక్స్ట్ సదా స్వజన సౌఖ్యం, అంటే ఇప్పటిదాకా వీళ్ళు మనోడు ఏ పని చేసినా సరిగా చేయలేడు, ఇతనికి హెల్ప్ చేసినా వేస్ట్ అని దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు పర్లేదు, లేదో వర్క్ చేస్తున్నారు, రిజల్ట్ వస్తుంది,
మనం కూడా వెళ్ళి హెల్ప్ చేద్దాం అన్న ఆలోచన వస్తుంది. చూడండి, సక్సెస్ బ్రీడ్స్ అనదర్ సక్సెస్ అంటే అదే. ఫెయిల్యూర్ లీడ్స్ టు అనదర్ ఫెయిల్యూర్ అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే గురువు మారటం తోటి వీళ్ళు చేస్తున్న పనిలో ధనం రావటం, అప్రిసియేషన్ రావటం, ఎంత అప్రిషియేషన్ అంటే వీళ్ళని వదిలిపెట్టిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సూపర్. అందుకని సదా స్వజన సౌఖ్యం, వేరే వాళ్ళు వచ్చేసి వీళ్ళకి కంఫర్ట్ చేస్తూ ఉంటారు. ఇవి చాలా 4 రకాల రిజల్ట్స్ ఇందులో మెన్షన్ చేశారు. బట్ మోస్ట్ వ్యాలిడ్ అండి ఈ రాశి వాళ్ళకి ఈ టైంలో అని చెప్పుకోవచ్చు. మనం జనరల్గా చేసుకుంటే శుభకార్యాలు చేయటం, సంతాన పరంగా ఆనందము, అధికారుల నుంచి చక్కటి గిఫ్ట్లు రావటం, ప్రమోషన్ రావటం, తర్వాత బంధువు సౌఖ్యం, ఇవంతా డగడగడగా లిస్ట్ చాలా ఉంది. ఓవరాల్గా చూస్తే చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఎస్, మరి వీరికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? రెమెడీస్ గురుబలం వీళ్ళకి చాలా చాలా పెంచుకోవటం అవసరం. మనకి ఏం చెప్తారంటేనండి, వీళ్ళకి శని ఇంకా బాధ పెడుతూ ఉన్నారండి. శని బాధలు పోవడానికి గురువు స్ట్రెంత్గా ఉంటే శని బాధలు తగ్గుతాయని మనకు ఒక లాజిక్ ఉంటుంది జ్యోతిష శాస్త్రంలో. ఇది మొదట్లో నేను ఇదేంటి శని ఇబ్బందులు పెడుతూ ఉంటే గురుకి ఎందుకు చేయాలంటే, మా గురువు గారు ఒక ఆయన లేదు ఇది లాజిక్. యాక్చువల్గా ఇటు శని చేసే పని, గురువు చేసే పని ఇద్దరు ఒకటే చేస్తూ ఉంటారు. అదెలా శని మనం డిఫరెంట్‌గా అనుకుంటాం. గురువు శుభకార్యాలు లేదు ఇద్దరు చేసే పని ఒకటే ఉంటుంది. ఈళ్ళేమో పాజిటివ్‌గా మనకి సంస్కృత పండితుల్లాగా, తెలుగు మాస్టర్‌లాగా ఇలా చేయి, అలా చేయి అని చెప్తూ ఉంటారు. శని పీటీ మాస్టర్‌లాగా, డ్రిల్ మాస్టర్‌లాగా కొట్టి చెప్తూ ఉంటారు. అందుకని ఇద్దరు చేసే పని ఒకటే, ధర్మబద్ధంగా ఉండాలి అని. ఎప్పుడైతే మనం ఈ గురు బలం విపరీతంగా పెరుగుతుంటుందో, ధర్మచింతన పెరుగుతూ ఉంటుందో, కరెక్ట్ పని మన విజ్డమ్, స్పిరిచువల్ బ్లిస్ పర్ఫెక్ట్‌గా ఉండేసి బాగా చేస్తామని చెప్తూ ఉంటారు. ఈవెన్ దో వీళ్ళకి గురువు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేపించటం, ఆశ్రమాల్లో టైం ఎక్కువ జరగటం, యోగా, తర్వాత గుళ్ళల్లో ఎక్కువగా సేవ చేస్తే బాగా కలిసొస్తుందండి. సో ద బెస్ట్ అండ్ పవర్ఫుల్ రెమెడీ. మనకి 'స్వాతి ముత్యం' సినిమాలో కూడాను కమల్ హాసన్ ఈమె వదిలేస్తుంది. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, గుళ్ళో గనక చేస్తే చక్రవర్తిత్వం వస్తుందని చెప్పేసి. అది రామాలయంలో వాళ్ళు నీళ్లు పోస్తూ ఉంటారు అనమాట. అందుకని అది మనకి నానుడు ఉంటుందన్నమాట. ఎక్కడా కలిసి రాకపోతే గుళ్ళో సేవ చేయమని చెప్తూ ఉంటారు. కొంతకాలం చేస్తే ఆ దోషం అంతా పోతుంది. అలానే వీళ్ళకి సంతానం వస్తుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఆ గురు థీమ్‌ని ఆ మూవీలో 'స్వాతి ముత్యం' మూవీలో యాడ్ చేశారండి. అలా వీళ్ళకి ఎక్కువగా ఈ సేవ చేయాలన్నమాట. ఎందుకంటే శని బలం కూడా సరిగా లేదు కాబట్టి శనికి సేవ చేయటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుళ్ళల్లోనూ, ఆశ్రమాల్లోనూ, మఠాలలోనూ ఎక్కడైనా చక్కగా సేవ చేసే కొన్నిసార్లు మనకు హోమాలు జరుగుతూ ఉంటాయి, యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి సామూహికంగా. లేకపోతే వినాయక స్వామి టెంపుల్‌లో జరుగుతూ ఉంటాయి. అలాంటి చోట్ల వీళ్ళు వాలంటరీగా గనక 1 డే, 2 డే ఆ హోల్ ప్రోగ్రామ్ దగ్గరుండి బాగా చేయగలిగితే అండి దోషం పోతుందండి వీళ్ళకి. చాలా బాగుంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అండ్ సింపుల్ బట్ పవర్ఫుల్ రెమెడీ. సరే, సో సింహరాశి వారికి గురువు మార్పు ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తుందో తెలియజేస్తారండి? సింహరాశి గురించి మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉంటది. 2 రీజన్‌లు ఉన్నాయండి. ఒక్కటి వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది ఆల్రెడీ. ఓకే. ఆల్రెడీ ఒక సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌లో వీళ్ళు ఎన్‌కౌంటర్ అవుతూ ఉన్నారు ఆల్రెడీ. ఈ సింహరాశితో పాటు వాళ్ళ ఇంట్లో నేను పీరియాడికల్‌గా చెప్తూ ఉంటాను. నేను రీసెర్చ్‌లో చేసిన దాన్ని డే టు డే చాలా జాతకాలు, ఫ్యామిలీ జాతకాలు, హోల్ ఫ్యామిలీ చూపించుకుంటూ ఉంటాను నా దగ్గర. పర్టిక్యులర్ యూఎస్‌లో ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా ఉంది, నచ్చిందని కనెక్టెడ్‌గా అనిపించింది అనుకోండి, ఇమ్మీడియేట్‌గా హోల్ ఫ్యామిలీ చెప్పుకుంటూ ఉంటాను. ఇలా హోల్ ఫ్యామిలీ అంతా చూసినప్పుడు కూడా నా అబ్జర్వేషన్ ఏంటంటేనండి, ఈ సింహరాశితో పాటు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ధనుసు రాశి వాళ్ళు ఉన్నా, కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళు ఉంటే ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ చాలా అధికంగా ఉంటాయండి. ఆ ఇంట్లో ఎవరికి ఏం జరుగుతుంది, ఎలా అవుతుంది ఎవరికి అర్థం కాదు. ఫుల్ కన్ఫ్యూజన్‌లో ఉంటారంతా. ఓకే. తండ్రి గురించి పిల్లలు, పిల్లల గురించి తండ్రి, ఈ తల్లి గురించి పిల్లలు, ఇలా రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫుల్‌గా అరుచుకోవటం, గొడవలు పడటం, ఒక్కళ్ళకి సరైన ఏకాభిప్రాయం కలవదు ఇంట్లో. కొన్నిసార్లు డ్రాస్టిక్ చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా అయ్యే అవకాశం ఉందండి. కొన్ని చెప్పకూడదు బట్ అవి కూడా జరిగే అవకాశం ఉందండి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఓకే. ఈ రాశి గురించి ఆల్రెడీ అష్టమ శనితో బాధపడుతూ ఉన్నారండి. అయితే కొంతలో కొంత వీళ్ళకి గురువు నిన్న మొన్నటి దాకా హెల్ప్ చేశారు. 11th హౌస్‌లో ఉండి జాబ్‌లో కానివ్వండి, పిల్లలకు సంబంధించిన వ్యవహారాలు, కొన్ని విషయాలు గురువిచ్చే కారకత్వాల విషయాల్లో చాలా చక్కగా అనుకూలంగా ఉంది. ఇప్పుడు వీళ్ళకి రాబోయే ప్రాబ్లం ఏంటంటే, గురువు శని అనుకూలంగా లేడు, గురువు కూడాను అనుకూలంగా ఉండరండి, ప్రతికూలంగా ఉండి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 2 మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు, కేర్‌ఫుల్‌గా ఉండాలి. అందులోనే వీళ్ళకి రాశిలోని కేతు, ఆపోజిట్లో రాహు ఉన్నారు. అంటే 4 మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవండి. వీళ్ళు చాలా సీరియస్‌గా, కేర్‌ఫుల్‌గా ఉండాలి. లేదంటే వీళ్ళని నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆకాశంలో బ్లూ మూన్ అంటారు చూడండి, అది చూపించేసి చుక్కల్ని డే టైమ్ చూపించేసి వీళ్ళని మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. తద్వారా వీళ్ళు ప్రాబ్లమ్స్‌లో పడిపోతారండి. అయితే మనం గురువు స్పెసిఫిక్‌గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన
గ్రంథాల్లో ఏమని చెప్పారు, వాటి మీనింగ్ ఎలా మన ఇంటర్ప్రిటేషన్ చేసుకోవాలని చూద్దాం. Yes. వీళ్ళకి ఫస్ట్ ఏమంటారంటే శుభమూల వ్యయచ్చైవ. ఒక వెరీ బ్యూటిఫుల్ వర్డ్ అండి, శుభమూల వ్యయచ్చైవ. శుభ కార్యాల గురించి విపరీతంగా ధనం ఖర్చు పెడతారు. ఓకే. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పెళ్ళిళ్ళు, ఫారిన్ వెళ్ళటం, దానికి బ్యాంక్లో లోన్లు అవి తీసుకోవటం, లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ గురించి వెళ్ళటము, ఇల్లు కట్టుకోవడం. చాలా మంది ఇల్లు కట్టుకుంటారు. నాకు ఇలా జాతకం వచ్చినప్పుడు ఇల్లు కట్టుకున్నారంటే అవునండి ఇల్లు కట్టుకున్నామని చెప్తారు. ఎలా కట్టుకుంటారు? అప్పులు చేసుకొని ఇల్లు కట్టుకుంటారు, లేదా పెద్ద పెద్ద లోన్లు పెట్టేసుకొని చేసుకుంటారు. అందుకని వచ్చిన శాలరీలో సగం అంతా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది శుభమూల వ్యయచ్చైవ అంటారు. అంటే శుభకార్యాలు చేయటం వల్ల విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది. ఆ ధనం ఎంత ఇలా స్థాయికి సంబంధించి కంటే 3 times 4 times ఎక్కువ అప్పులు చేసి కట్టేసుకుంటారు. అది ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తారు? అప్పులు చేస్తారు కదా, మరి అప్పులో ఊరుకుంటారు కదా, అవి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ లైన్ లో ఏం చెప్తారు? పాణి విక్రయ దోషణం. చాలా ఇంపార్టెంట్ మాట అండి. అంటే పాణి అంటే మనకి పూర్వకాలంలో పాలు ఇచ్చే ఆవులు, గేదెలు, లేదా బాగా ఉపయోగపడే ఒక అసెట్, లేదంటే మనకి ఇల్లు కట్టుకున్నాం కదా, దానికి కాంపెన్సేట్ చేసుకోవడానికి వేరే ఒక స్థలం అమ్ముకోవటము, లేదంటే ఒక కారు అమ్ముకోవటము, ఉన్న గోల్డ్ జ్యువెలరీ అంతా పెట్టుకోవటము, ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు. తద్వారా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదండి. సహజంగా అమ్ముకుంటే ఎవరు ఒప్పుకోరు, గొడవలు అవుతాయి అనమాట. అందుకని చెప్పేసి విక్రయ దూషణం, అవి అమ్మటం ద్వారా వీళ్ళు దూషించబడతారు, గొడవలు అవుతాయి అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఏం చెప్తారు? స్థాన భ్రష్టత్వం. ఇంత చేసినా గానీ కొన్నిసార్లు వీళ్ళు జాబ్ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు దారిద్ర్యం, అంటే ఫైనాన్షియల్ గా ఫుల్ క్రైసిస్ లో పడిపోతారు. అంటే వచ్చే ఆదాయంలో తగ్గిపోతూ ఉంటుంది. ఒక పక్క ఈఎంఐలు లోన్లన్నీ కట్టుకోవాలి, అప్పులు చేస్తున్నారు, అప్పుల వాళ్ళని తగడుగుతూ ఉంటారు. వీళ్ళు మొత్తం ఒక సూప్ లో పడిపోయి అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. ద్వాదశ స్థానికే గురువు అని చెప్తారు అనమాట. వీటితో పాటుగా వీళ్ళకని వస్తువులు అమ్మటం వల్ల దూషించబడుతూ ఉంటారు. నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే గురువు బలం తగ్గటంతో వీళ్ళకి ఏమవుతుందంటే విజ్డమ్ అంటారు, వివేకం అంటారు, అది సరిగా పనిచేయదు. వీళ్ళకి డిస్టింగ్విష్ చేసుకోలేరు ఏది మంచి ఏది చెడు అని. దీనికి తోడు శని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ రెండింటి ఇబ్బంది కలయిక వల్ల వర్క్ లో వీళ్ళని నమ్మించి మోసం చేసి వీళ్ళు హార్డ్ వర్క్ అంతా తీసేసుకుని బయటికి పంపించేస్తారు. స్థాన భ్రష్టత్వం. చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన టైం అండి. అయితే వీళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా రాణిస్తారు. రెండోది లాంగివిటీ, వీళ్ళ ఆయుష్ చాలా బాగుంటుంది. అంటే ఈ బాధలన్నీ పడాలంటే వాళ్ళు ఉండాలి కాబట్టి అందుకని ఆయుష్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకొక విషయంలో కేర్ఫుల్ గా ఉండాల్సింది, రియల్ టైంలో చూసుకుంటే వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పులు విపరీతంగా చేస్తారు. డిసీజెస్ ఇవి కూడాను టీబీ, షుగర్, బీపీ, ఇలా లాంగ్ క్రోనోలాజికల్ ఆర్డర్ అంటారు కదండి, క్రోనికల్ డిసీజ్ అంటారు కదా. ఈ క్రోనికల్ డిసీజెస్ పాపప్ అయ్యే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్ గా ఉండటం, డైట్ చేయటం చాలా ఇంపార్టెంట్. సో అంత అనుకూలంగా లేదనే చెప్పుకోవాలి ఒక విధంగా చూస్తే సింహరాశి వారికి. మరి మనం స్వీట్ కోటింగ్ వద్దండి, మొహాటం లేకుండా చెప్తాం, జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ బి వెరీ కేర్ఫుల్, బట్ డోంట్ వరీ, రెమెడీస్ ని కూడా సూచిస్తారు, శ్రద్ధగా చేసుకునే ప్రయత్నం చేయండి. వీళ్ళకి రెమెడీ ఏంటంటే నా నెంబర్ చూసి కాల్ చేయాలండి. అంటే ఇది ఇలా చెప్పేది కాదు, చాలా ఇంపార్టెంట్. ఇండివిడ్యువల్ జాతకం కూడా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. తెలిసి తెలవకుండా యూట్యూబ్ లో చెప్పి అరాకొరాగా చేసేది వద్దు. చక్కగా మొబైల్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని థరోగా జాతకం చెక్ చేయించుకోండి. వితౌట్ ఎనీ ప్రిజుడిస్, వితౌట్ ఎనీ షుగర్ కోటింగ్స్, నథింగ్, యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో ఇట్ ఈస్ అ నెగటివ్ న్యూస్, దే షుడ్ అండర్స్టాండ్. డేంజర్ అని అన్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని చక్కగా నిదానంగా వెళ్ళటమే నేర్చుకోవాలి. ఇవంతా ఎందుకు ఇచ్చారంటే మనం తెలుసుకుంటే మనల్ని ఫ్యూచర్ కి ప్రిపేర్ అవటం ఇంపార్టెంట్. సో ఎంత ఎప్పుడు చెప్పరు స్పెసిఫిక్ గా, డెఫినెట్ గా మీరు కాల్ చేసి కనెక్ట్ అవ్వాలి అని చాలా రేర్ గా చెప్తా ఉంటారు. సో ఇదే బిగ్గెస్ట్ రెమెడీ. మీ దాకా ఈ వీడియో వచ్చిందంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వెంటనే కాల్ చేయండి. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు.